శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 13. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పంచవటి నుండి గోదావరి తటయాత్ర. శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీస్వామి సమర్థుల వారు తీర్థయాత్రలు ముగించి శ్రీరామచంద్రుని పాదారవిందాలకు తన యాత్రా ఫలమంతయు ధారబోసి గోదావరి ప్రదక్షిణ చేయాలని సంకల్పించుకొని బయలుదేరి గోదావరి తీరంలోనున్న ప్రసిద్ధ తీర్థక్షేత్రమైన ప్రతిష్టానపురం పైఠాన్నకు చేరినారు. అచ్చట శ్రీ ఏకనాథ మహారాజు వారి సమాధిని దర్శించాలని నిర్ణయించుకున్నారు. పైఠాన్లో శ్రీ సమర్థుల లీల. శ్రీ సమర్థుల వారు యాత్రా సమయంలో విచిత్రమైన వేషధారణలో ఉండేవారు. వారి అభిప్రాయం ఏమంటే, వేషం పిచ్చివానిలా ఉండాలి, అంతరంగం నానా కళలతో నిండి ఉండాలి. అందులకే వారు కాళ్ళకు పాదుకలు, చేతిలో జపమాల, చెంకలో దండము, మరొక చేత కమండలము ధరించి పొడుగైన కాషాయ రంగు చొక్కా వేసుకుని భుజములకు జోలి తగిలించుకొని నుదుట నామము ధరించేవారు. బారైన గడ్డము, తలపై శిఖా కట్టుకొని ఉండేవారు. వింత ఏమంటే, శ్రీరాముల వారిచ్చిన పంగలకర్ర మెడలో తగిలించుకొని తిరిగేవారు. అలా సమర్థుల వారు పైఠాన్ నగరం చేరి గోదావరి తీరానికి వచ్చారు. పైఠాన్ నగరం బ్రాహ్మణులకు, వేద పండితులకు నిలయమని పేరుగాంచినది. ఒకప్పుడు గొప్ప బ్రాహ్మణ పరిషత్ నడపబడేది. ప్రతి గృహమునందు కూడా వేదములను అభ్యసించే విద్యార్థులు దూర దూర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడనే ఉండేవారు. ఈ నగరంలో వేదం అభ్యసించిన విద్యార్థులకు గొప్ప పేరు వచ్చేది. ఆ ప్రాంతమంతా విద్యార్థుల వేదఘోషతో మారుమ్రోగుచుండేది. కాలక్రమంలో కొంతమందిలో వేదం పట్ల ఆసక్తి తగ్గినా చాలామంది పండితులే ఉండేవారు. వారు పూర్వం ఏకనాథ మహారాజు వారిని అనాచార్య అని ఏడ్పించాలని ప్రయత్నించారు. ఒకప్పుడు జ్ఞానేశ్వర మహారాజు వారిని ఆట పట్టించాలని చూచి ఓడిపోయారు. ఆయన ఈ నగరంలోనే కదా గేదెతో వేదం పలికించి వారి ఆటలు కట్టించారు. ఆ నగరంలో మహాత్ములు ఉన్నట్టే ఆకతాయిలు కూడా ఉన్నారు. వారు శ్రీ సమర్థులను చూడగానే ఆట పట్టించాలనుకున్నారు. స్వామి, ఎవరు మీరు? ఈ వేషం ఏమిటి? ఏం సాంప్రదాయం? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి సమర్థులు, మేము రామోపాసకులం, బ్రాహ్మణులం అని గంభీరంగా సమాధానం చెప్పారు. ఆ స్వరములోని గంభీరమైన ధ్వని, స్వచ్ఛమైన పలుకులు విని కొందరు దూరంగా వెనుకకు జరిగినారు. కొందరు కొంటివాళ్ళు మాత్రం స్వామి అని మెడలోని గులేలిని లాగుచూ, రామోపాసకుల్లో మెడలో గులేలి అంటే పంగలకర ఎందుకు అంటూ ప్రశ్నించారు. అందులకు శ్రీ సమర్థులు, మేము స్వేచ్ఛాచారులము, మానసిక ఉల్లాసం కొరకు దాన్ని ఎప్పుడైనా ఉపయోగిస్తామన్నారు. అలాగా అంటూ ఒకటి చిన్న రాయి అందిస్తూ, ఏది గురి చూసి ఆ గ్రద్దను కొట్టు, చూద్దాము నీ సామర్థ్యం అన్నాడు. శ్రీ సమర్థులు నిజంగానే ఆ రాయి అందుకుని కొట్టనా అన్నారు. కొట్టు, మరి నీ ప్రతాపం మాకు తెలియాలిగా అన్నాడు ఆ వ్యక్తి. సరే అంటూ గురి చూసి సమర్థులు కొట్టారు. ఆ రాయి ఎగిరే గద్దకు తగలడము, అది సమర్థుల కాళ్ళ వద్ద పడడము క్షణంలో జరిగిపోయింది. ఆ తంతు చూస్తున్న బ్రాహ్మణులంతా అవాక్కైపోయారు. అందులో కొందరు పెద్దలు ముందుకు వచ్చి, నీవు మహాపాపం చేశావు అన్నారు. మీరేగా ప్రేరేపించి కొట్టమన్నది అన్నారు సమర్థులు. పాపం కొట్టమన్న వారికే కానీ నాకెందుకు వస్తుంది? నేను బుద్ధిపూర్వకంగా కొట్టలేదు కదా, పాపంతో నాకేమి సంబంధం అన్నారు. వాళ్ళందరూ ఆ ప్రేరేపణ చేసిన వ్యక్తిని వెనకేసుకొని, వాడు కొట్టమంటే కొట్టాలా, పాపం నీకే వస్తుంది అన్నారు. శ్రీ సమర్థులు, సరే పాపం నాకే వస్తుంది అనుకుందాం, దానికి మీరంతా శాస్త్రజ్ఞాన సంపన్నులు కదా, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, చెప్పండి ఏమి చేయమంటారు అన్నారు సమర్థులు. బ్రాహ్మణులంతా చర్చలోకి దిగారు. ఇతనితో ఏం చేయిస్తే బాగుంటుంది, మనకు గొప్ప పేరు వస్తుంది కదా అంటూ ఆలోచించసాగినారు. ఒక ఆయన ఇలా అన్నారు, క్షౌరం చేయించుకొని స్నానం చేసి ఉపవాసం ఉండాలి అన్నాడు. మరొక ఆయన, అదేం సరిపోతుంది, ఒక ప్రాణం తీయడం అంటే ఏమిటనుకున్నావు, అదే ఒక జీవిని హత్య చేసినట్లే కదా, పంచమహాపాతకంలో హత్య ఒకటై ఉండగా సాధారణ ప్రాయశ్చిత్తాలు ఎందుకు పనికి వస్తాయి అన్నాడు. మరొక ఆయన, అవును నిజమే, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది కానీ ప్రాయశ్చిత్తం ఎలా పనికి వస్తుందని కొట్టిపడేశాడు. ఏది ఏమైనా సరే ఇతనికి మనం ఘనమైన శిక్ష వేయాలి అన్నాడు మరొక ఆయన. మొదటి బ్రాహ్మణుడు, ఇది పక్షి కాబట్టి హత్య అని అనే వీలు లేదని శాస్త్రం చెప్తుండగా మనం శిక్ష వేయాలంటే ఎలా కుదురుతుందన్నాడు. కీటకాలను చంపితే అసలే పాపం రాదు, అవి అల్పజీవులు కాబట్టి.
పక్షులను చంపితే కొంచెం పాపం వస్తుంది, ఎందుకంటే అవి అమాయక జీవులు, హాని చేయవు కాబట్టి. పశువులను చంపితే అంతకన్నా ఎక్కువ పాపం వస్తుంది, ఎందుకంటే అవి మానవులకు ఉపకార జీవులు కాబట్టి. మనుషులను చంపితే మహాపాపం, అది హత్య. అందులోనూ బ్రాహ్మణులను చంపితే బ్రహ్మహత్య. అది అసలు శిక్షతోనూ పోదు, ప్రాయశ్చిత్తంతోనూ పోయేది కాదు. ఇది శాస్త్రం చెప్పినదంటూ విశదంగా చెప్పాడు ఒక పెద్ద మనిషి. మరి ఇప్పుడు ఇతనికి ఏమి ప్రాయశ్చిత్తం సూచించుదాము అని ఒకరికొకరు మొగాలు చూసుకుంటున్నారు. ఏమో, పక్షి గురించి ఏ శాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఉన్నట్లు అసలు నేను చదవనే లేదన్నాడు మరొక ఆయన. వారిలో వారికి మాట కలవలేదు. ఒకరు ప్రతిపాదించిన దాన్ని మరొకరు కొట్టిపారేశారు. ఇంతసేపు చర్చించినా ఎవరూ నిర్ణయించలేకపోయినారు. ఏమి చెప్తారు? త్వరగా తేల్చి ఏదో ఒకటి చెప్పండి, లేదంటే నాకు వేరే దర్శించవలసిన ప్రదేశాలున్నాయి, పోవాలి అంటూ సమర్థులు వారిని తొందరించారు. కానీ వారికి ఏమీ తోచగా, ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఎలాగా? శాస్త్రాలన్నీ తిరిగేయాలి, ఒకటికి 2 సార్లు చదవాలి, చెప్పాలి. నీకు తొందరపడితే అయ్యేది కాదయ్యా అంటూ తప్పుకో చూచారు. శ్రీ సమర్థులు, ఇంతేనా మీ శాస్త్ర పరిజ్ఞానం? సరేలే, మీ జ్ఞానమేదో మీ వద్దనే ఉంచుకోండి, నా దాని నేను పోతాను అన్నారు. ఆగావు, ఎక్కడికి పోతావు? మా పైఠాంలో చాలా కట్టుదిట్టాలున్నాయి. నీవు ఇలా పాపం చేశామని చెప్పామనుకో, నీకు ఎవ్వరూ భిక్ష పెట్టరు తెలుసా అంటూ వారంతా హెచ్చరించారు. శ్రీ సమర్థులు, అరే, ఇప్పుడు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. ఓ శాస్త్రులారా, ఇప్పుడు నన్నేమి చేయమంటారు? మీ ఊరు విడిచి వేరే ఊరికి పొమ్మంటారా? ఏమి మర్యాదస్తులు మీరంతా, ఏమి వేదశాస్త్ర పండితులయ్యా అని ఆ చచ్చిపడి ఉన్న గ్రద్దను చేతిలోకి తీసుకొని, ఓ పక్షిరాజా, నీ దాని నీవు ఎగిరిపో అన్నారు. అంతే, అందరూ చూస్తుండగానే ఆ పక్షి టపటపా రెక్కలు విదిలించుకొని ఎగిరిపోయింది. ఆ దృశ్యం చూసిన ఆ బ్రాహ్మణులందరూ, స్వామి, తమరు సామాన్యులు కారు, ఈ విధంగా చనిపోయిన జీవిని బ్రతికించారంటే మీరు ఘటనాఘటన సమర్థులే. అటువంటి మీకు మేము ప్రాయశ్చిత్తమని అదని చాలా వేధించినాము. పురుషులలో పుణ్యపురుషులు వేరు అన్నట్లుగా మా పూర్వజన్మల పుణ్యఫలం వలన మీ వంటి సమర్థుల దర్శన భాగ్యం కలిగింది. మమ్మల్ని క్షమించామంటే గాని మీ పాదాలు వదలమని గట్టిగా పట్టుకున్నారు. శ్రీ సమర్థులు, అయ్యలారా, క్షమించాము లేవండి, బ్రాహ్మణులు కదా మీరంతా, వేదశాస్త్రము నేర్చినవారు. అసలు బ్రాహ్మణుడైన వాడు వేదశాస్త్రము నేర్చినా నేర్వకపోయినా అహంకారాన్ని ఎప్పుడు వదులుకుంటాడో అప్పుడే వందనీయుడవుతాడు. అంతేగాని ఏమాత్రం అహంకరించినా భంగపాటు తప్పదు. పెద్దలు కానీ పిన్నలు కానీ నిరహంకారులుగా ఉండడం అలవరుచుకోండి. అతిథులను గౌరవించడం బ్రాహ్మణునికి ఉండవలసిన సల్లక్షణం. అతిథి ఎటువంటి వాడైనా ఆదరించుట గృహస్థ ధర్మం అంటూ వారికి హితబోధ చేశారు. తదుపరి వారందరూ స్వామివారి సన్నిధిలో తప్పొప్పుకొని మంచి మార్గంలో నడుస్తామని మాట ఇచ్చారు. శ్రీ సమర్థులు గోదావరిలో స్నానమాచరించి ఏకనాథ మహారాజు వారి సమాధిని దర్శించుకున్నారు. జన్మస్థలమునకు పునరాగమనం. ఆ మహాత్ముని స్మరించుకొనుచు సమాధిని దర్శించే సమయంలో ఆనాడు సభలో తండ్రిగారు చెప్పిన ఏకనాథ్ గారి చరిత్ర అంతయు మనసులో మెరిసింది. వెంటనే తన గ్రామము, తల్లి, అన్నగారు గుర్తుకొచ్చినారు. అటు నుండి బయలుదేరి తన స్వగ్రామమైన జాంబగ్రామం వైపుగా ప్రయాణించి జాంబగ్రామం చేరినారు. ముందుగా పురాతన అనువదాలమునకు పోయి హనుమంతుల వారికి నమస్కరించి స్వగృహం ముందు వీధి వాకిట్లో నిలిచి, జయ జయ రఘువీర సమర్థ భవతి భిక్షాం దేహి మాతా అని గర్జించి నామం పలికారు. లోపల నుండి రేణుబాయి కోడలతో, అమ్మాయి, ఎవరో భిక్షకుడు వచ్చాడు, కాస్త భిక్ష వేయమ్మా అన్న మాటలు సమర్థులకు వినబడినాయి. తల్లి, వీడు ప్రేమ భిక్షగా వచ్చినాడని పలికేసరికి తల్లి అతని స్వరం గుర్తుపట్టింది. అదీగాక ఆ మాటల చమత్కారం తన చిన్న కొడుకుదేనని తెలుసుకున్నది. ఎవరు? నారాయణ, నా ప్రియపుత్రుడేనా? రానాయన, లోపలికి రా. అయ్యో, నాకు కళ్ళు కనబడవాయే అని ఆమె అంటుండగానే బెర్బెరా లోనికి వచ్చి తల్లికి పాదాభివందనం చేశారు. ఆమె కొడుకును లేపి కౌగిలించుకొని, నారాయణ, నా కన్న తండ్రి, ఇన్నాళ్ళు నీకు అమ్మ గుర్తుకొచ్చిందా? ఎంత పెద్దవాడు అయినావరా అంటూ ఆయన శరీరం చేతితో తడుముతూ, ఇదేమిటి సన్యాసిలాగా గడ్డాలు జుట్టును అంటూ ఉంటే సమర్థులు ముసిముసి నవ్వులు నవ్వుచున్నారు. ఇంతలో శ్రేష్ఠుడు ఇంటికి వచ్చినారు. సమర్థులు అన్నగారికి పాదాభివందనం చేశాడు. తమ్ముని లేపి ఆలింగనం చేసుకొని, సోదరా, ఎలా ఉన్నావు? అమ్మ నిన్ను తలవని క్షణం లేదనుకో. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆమె నిన్ను తలంచి ఏడ్చి ఏడ్చి చూపు కోల్పోయినది. ఎంత చెప్పినా వినిపించుకోదు. తమ్మునికేమీ కాదు, తప్పకుండా ఏ నాటికైనా వస్తాడని ఎంతో చెప్పాను అని ఆనందపరవశుడై పలికాడు. తల్లికి చూపునిచ్చుట. శ్రీ సమర్థులు అన్నగారిని కుశల ప్రశ్నలు వేశారు. పూరిలోని తన తోటి స్నేహితులందరినీ పేరు పేరున విచారించారు.
తల్లి వారి యొక్క ఆనందంలో తాను పాలు పంచుకోలేకపోతున్నానని బాధపడుతుండగా తల్లి ప్రక్కన కూర్చొని అమ్మా ఇటు చూడు అంటూ తన చేతితో ఆమె 2 కళ్ళు తుడిచారు. ఆమె సంతోషానికి మేరలేదు. నారాయణ శ్రేష్ఠుడా, నా కళ్ళు కనిపిస్తున్నాయి. నారాయణ, తల్లి రుణం తీర్చుకున్నావురా. గురుడిదానికి చూపునిచ్చావు. కళ్ళు లేకపోతే కలియుగం లేదన్నట్లు చూపు పోయి నేను ఎంతో బాధపడుతున్నాను. నా తండ్రి నారాయణ, నీవు సామాన్యుడవు కావురా. ఈ వంశప్రతిష్టను ఆచంద్ర తారాక్రమం నిలబెట్టేవాడవు. ఆనాడు నాథ్ మహారాజు వారి దర్శనానికి మీ ఇద్దరిని తీసుకొని మీ తండ్రి గారు నేను వెళ్ళినప్పుడు వారు చెప్పినారు, జ్యేష్ఠుడు వంశోద్ధారకుడు, చిన్నవాడు జగదోద్ధారకుడు అవుతాడని. కానీ నా మమకారం వల్ల నేనే ఈ స్థితిని కొని తెచ్చుకున్నాను. మీ తండ్రి గారు రాజయోగి, వారి ఆనందలోకాలకు వెళ్ళిపోయినారు. ఈ దుఃఖాలని నా నెత్తినే పడినవి అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నది రేణుబాయి. అమ్మ ఎప్పుడు ఇంతేనయ్యా, నీవు వెళ్ళినప్పటి నుండి నేను ఎంతగానో ఓదారుస్తూనే ఉన్నాను. ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఆమె దుఃఖం ఆమెదే అన్నాడు శ్రేష్ఠుడు. తల్లి అంతలో, ఇంకెందుకు నాయన దుఃఖం, నారాయణ కోసమేగా నేను ఏడ్చినది. తను వచ్చేశాడు, నా కళ్ళకు చూపును ఇచ్చాడు, ఇక నేను ఏడ్చే పనేముంది అంటూ, ఒరే నారాయణ, ఇన్నాళ్ళు దేశం తిరిగి నీవు ఈ భూత విద్యలు ఎక్కడ నేర్చుకున్నావురా అన్నది. సమర్థ నవ్వుకుంటుండగా శ్రేష్ఠుడు, అమ్మా అలా మాట్లాడవచ్చునా? తమ్ముడు ఇంత శక్తి సంపన్నుడైనందుకు మనము ఎంతో ఆనందించాలమ్మ అంటుండగా సమర్థులు, అమ్మా పోతే వైకుంఠే చేకోని శిరవే అయోధ్యా భువని లాగే కౌసల్యే స్తని తెంచభూత్ గేమాయ్, వైకుంఠమును వదిలి అయోధ్యలో పుట్టి కౌసల్యామాత సన్యపానం చేసిన భూతము, కుసుమ కోమలముగా పెరిగి భయంకర తాటకను వధించిన భూతము, కౌశిక యాగ సంరక్షణ చేసి పాదధూలితో శలను స్త్రీగా మార్చిన భూతము, జనకుని సభలో శివ ధనుర్భంగమునర్చి వైదేహిని చేపట్టిన భూతము, సహస్రబాహువుల కార్తవీర్యుని నిర్జించిన పరశురాముని విల్లందుకొన్న భూతము, కైకేయీ మాతకిచ్చిన పితృవాక్య పరిపాలన కొరకు కానలకేగిన భూతము, 14 ఏళ్ళు వనముల చరించి తాపసుల సంకటముల తీర్చిన భూతము, వారిని వధించి సుగ్రీవుని రాజుని చేసి వారధి గట్టి లంకను చేరిన భూతము, విభీషణుని రక్షించి దుష్ట రావణ కుంభకర్ణుల శిక్షించిన భూతము, సీతామహాసాధ్విని పర్యంకమున ధరించి లక్ష్మణ భర్త శత్రుఘ్నులతో కొలువైన భూతము, సర్వభూతముల హృదయాంతరమున నుండిన రామరాయుడను భూతము, నిత్యము ఏమరక హృదయమున నిలిపి రామదాసు చేత కీర్తించబడు భూతము. ఆ శ్రీరామభూతము యొక్క కృపయే ఈ భూత విద్యని తెలియము తల్లి అన్నారు. ఆ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొన్నది. సోదరుని శక్తి సామర్థ్యములు చూసి శ్రేష్ఠుడు చాలా సంతోషించెను. 14 సంవత్సరములు శ్రీరాముడు అరణ్యవాసానంతరము భరతునికి దర్శనమిచ్చిన సంఘటనను అందరూ గుర్తు చేసుకున్నారు. సమర్థులు తనలో ఏమాత్రము బంధుప్రీతి లేకున్నను, పూర్ణ విరాగం నెలకొని ఉన్నను, పైకి మాత్రము అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించుచూ కొంతకాలం గడిపెను. శ్రేష్ఠుడు తమ్మునితో సంభాషించుచు ఆధ్యాత్మికానుభవములను వినిపించమని మరీ మరీ కోరి చెప్పించుకునేవారు. సమర్థుని పరిపూర్ణ జ్ఞానిగా ఆయన గుర్తించెను. తమ్ముని బుద్ధి కుశలతయు సామాజిక విజ్ఞానమును తెలుసుకొని అన్నగారు ఆశ్చర్యమగ్నుడయ్యేవారు. తీర్థయాత్రా విశేషాలు మరియు క్షేత్రములందరి విశిష్టతలు తెలిపి అపారమైన సంతోషము పొందినారు. ఆయా క్షేత్ర సందర్శనము తాము చేసినంత ఆనందమును పొందెను. సమర్థులు కొంతకాలమైన తర్వాత ఇక ఎక్కువ రోజు గృహముందు ఉండరాదని నిశ్చయించుకొనను. తల్లి వద్దకు పోయి, అమ్మ నాకు దేశ సంచారం చేయమని శ్రీరాముని ఆజ్ఞ అయినది, ఇక నేను పోవలసి ఉన్నది, నాకు అనుమతినిమ్మని కోరెను. ఆ తల్లి రేణుబాయి, ఏమీ నాయన, మరి కొన్ని రోజులైనా ఉండవచ్చును కదా, అప్పుడే పోవాలనా అన్నది. అవును, రామాజ్ఞ శిరోధార్యం కదమ్మ అనగా ఆమె విచారగ్రస్తురాలయ్యను. తల్లికి తత్వబోధ. ఆమె మనసు గ్రహించుకొని ఆమెకి హితబోధ చేయవలని ఆనాడు కపిలుడు దేవహూతికి బోధించినట్లు తత్వబోధ చేయబూనెను. అమ్మ, భౌతికమైన ఈ శరీరాలు, ఐశ్వర్యము, సుఖభోగాలు అశాశ్వతములే. కొంచెం ఆలోచించిన ఎడల నీకే బోధపడును. ఈ శరీరం ఒకప్పుడు లేదు, మధ్యలో జీవుడు ధరించినందువలన జీవితం అనేది ఏర్పడినది. కానీ ఇది ఎంతకాలం ఉండును? ప్రతివారికి మృత్యువు వెన్నంటియే ఉన్నది. వయస్సుతో నిమిత్తము లేకుండా ఆయువు తీరిపోగానే జీవుడి శరీరం వదిలిపోక తప్పదు. అజ్ఞానం చేత మమకారం పెంచుకొనుట, దుఃఖ సముద్రములో మునుగుట జరుగుచున్నది. తల్లి, తత్వం తెలుసుకొనుటకై ప్రయత్నించు, అదే సాధన అంటారు.
మానవునికి ఆయుర్దాయం 100 ఏళ్ళు అనుకున్నప్పటికీ సగం కాలం రాత్రి నిద్రలో గడిచిపోవును. మిగిలిన సగములో కొంతకాలము బాల్యము, యవ్వనము దశల్లో అనేక బాధ్యతల మధ్య గడిచిపోవును. వార్ధక్యం పైబడిన తదుపరి శరీరము సాధనకు అనుకూలించదు. మరి మానవుడు మరణం లేకుండా మోక్షం పొందాలని అంటే సాధనకు సమయం ఎక్కడుంది? కావున ఈ విషయం ఎప్పుడు తెలిసిందో అప్పటి నుండియే సాధన ప్రారంభం చేయవలసి ఉంది. తల్లి, నీకు ఒకనాడు సూర్యభగవాను దర్శనం లభించినది. దాని ప్రభావం నీలో లేదా? ఉంది. కానీ నేను నీ కొడుకునన్న మమకారం నిన్ను దుఃఖపెట్టింది. రుణానుబంధ రూపేణ పుష్పత్ని సుతాలయ అన్నట్లుగా ఈ జీవులు జన్మలు అన్నీ రుణానుబంధాలేనమ్మా. ఆ రుణం తీరిపోగానే ఏ జీవునిగా జీవుడే గాని ఏ బాంధవ్యమూ ఉండదు. చూడు, నీ కళ్ళెదుటే ఎంతమంది చనిపోలేదు. కాలచక్ర గర్భంలోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను కూడా మింగేస్తుంది. బయట చర్మము, లోపల రక్తము, మాంసము, ఎముకలు కలిగిన ఈ శరీరం నిలిచేది కాదు. దీనిలో జీవుడు ఉన్నప్పుడే శ్రీరాముని కృపతో నామస్మరణతో తత్వాన్ని తెలుసుకోవాలి. ఉత్తమోత్తమైన మానవ జన్మ ఎత్తి కూడా సాధనతో దుఃఖాన్ని అధిగమించకపోతే వాడు జంతు సమానుడమ్మా. కదలకుండా ఉన్న పర్వతంపై నుండి నది జాలువారుచున్నట్లు అచలమైన పరబ్రహ్మం నుండి మాయ పుట్టింది. నది వేగంగా ప్రవహించుచున్నట్లే మాయా ప్రవాహం అంతకన్నా వేగముగా అఖండముగా అందరినీ క్రమ్మివేయుచున్నది. నది మధ్యలో వంపులు, వంకరలు, సుడిగుండములు, నురుగు తొట్టెలు, తరంగములు, బురద, ఊబిగుంతలు, అగాధములు ఎట్లు ఏర్పడుతున్నవో మాయా ప్రవాహములోను అట్లే ప్రమాదకరమైన సుడిగుండములు అదృశ్యముగా ఉన్నవి. నీటి యందు అమృతము కలిపిన అమృతగుణం వచ్చును, విషము కలిపిన విషగుణము వచ్చును. నీటి యందు సుగంధము కలిపిన సుగంధమే పరిమళించు జలమగును, దుర్గంధము కలిపిన దుర్గంధం వచ్చును. అదేవిధంగా మానవుని మనస్సులో అజ్ఞాన భావంలో నిండుకుంటే దుఃఖమునకు దారితీస్తుంది. జ్ఞానంతో నిండుకుంటే దుఃఖం దూరం అవుతుంది. అదే అసలైన ఆనందానుభూతి. నదిని దాటుటకు చిన్న పడవ ఎట్లు ఉపయోగపడునో అట్లే భగవన్నామ జపమును పడవ ఈ మాయామోహ సంసారమును నదిని దాటించును. సాధన చేత తరించుము తల్లి, దుఃఖమును వీడుము. సర్వము భగవంతుని అధీనమై ఉన్నప్పుడు నేనేలా దుఃఖించవలైనని నీకు నీవే ప్రశ్నించుకొనుము. అప్పుడు దుఃఖమునకు నీలో చోటుండదు. అమ్మా, ఒక్కసారి ఆలోచించు అని సుదీర్ఘంగా బోధించెను. తల్లి దగ్గర సమర్థులు సెలవు కోరే సమయానికే కొందరు గ్రామస్తులు మరియు అతనితో చిన్నప్పుడు ఆడుకున్న స్నేహితులు శ్రేష్ఠుడు అక్కడికి వచ్చి ఉన్నందున శ్రీ సమర్థులు తల్లికి వేదాంతము, తత్వజ్ఞానము బోధించుచుండగా అచ్చటి వారందరూ శ్రద్ధతో ఆలకించారు, ఎంతో ఆనందించారు. రేణుబాయితో వారంతా ఇలాగన్నారు. నిజమే కదా అమ్మా, ఆనాడు నారాయణ వివాహం చేసుకోకుండా వెళ్ళిపోయి తపస్సు చేసి భగవద్ అనుగ్రహం పొంది దేశమంతా తీగినందువలనే కదా ఇంత వివరంగా జ్ఞానబోధ చేసి మనందరికీ కళ్ళు తెరిపించినాడు. ఇటువంటి జ్ఞానబోధలు ఇంకా దేశంలో ఎందరికో చేయాలి. కాబట్టి ఆయన సంచారానికి పోనీయడమే మంచి పని అని రేణుబాయితో చెప్పుతూ ఇంకా ఇలా అన్నారు. తల్లి, నీవెంతో పుణ్యాత్మురాలివి. మహనీయుడైన భర్తను పొందినావు, మహాత్ముడైన గురువును పొందినావు, మహామహిమానితైన కుమారుని కన్నావు. ఇది మన గ్రామానికే ఎంతో గర్వకారణం కాదా? నీవు మహాయోగి రాజుకే మాతవు. అతని కీర్తి ఉన్నంతకాలము నీ కీర్తి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది కదా తల్లి అన్నారు. శ్రేష్ఠుడు కూడా తల్లికి ఇదే విధంగా బోధించినాడు. అమ్మా, నీ కుమారుడు జగత్కళ్యాణికై పోవచుండా నీవు అడ్డు చెప్పరాదు. ఆ రోజు నీవు అనుమతించమని చెప్పకుండా వెళ్ళినాడు. ఈనాడు ఎంత గొప్ప యోగిరాజే తిరిగి వచ్చినాడు. అతని శక్తి సామర్థ్యాన్ని నీకు చూపు ప్రసాదించినప్పుడు నీవు అర్థం చేసుకున్నావుగా. ఇప్పుడు ఆ శక్తిని లోక కళ్యాణానికి వినియోగించనివ్వాలి కానీ అడ్డుకట్టలు వేయరాదు. నీవు ధైర్యం వహించి తమ్మునికి సంతోషంతో అనుమతిని ప్రసాదించు మాత. నీకు గురుమాత అనే బిరుదు వస్తుంది అంటూ తల్లిని బతికినాడు. తల్లి సంతోషంగా అనుమతించుట. ఇందరు కలిసి ఏకంఠంతో చెప్పగా ఆ మాత నిజంగానే కుమారుని బోధతో దుఃఖం దూరం కాగా ఆనందంగా తనయుని దగ్గరకు తీసుకొని శిరము ముద్దాడి, నాయన, దేశోద్ధరణ, జాతి రక్షణకు అంకితమైన నీ జ్ఞానముతో మానవులను దుఃఖ సముద్రం నుండి తీరం చేర్చు. ఇకపైన నేను నీ గురించి దిగులు పెట్టుకోను. నా పుత్రుడు ఇందరి చేత స్తుతించబడుతుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వెళ్ళి దిగ్విజయం సాధించు తండ్రి అంటూ వీడ్కోలు పలికింది. అన్నగారు ఆలింగనం చేసుకొని వీడ్కోలు పలికినాడు. దిగ్విజయోస్తు అని దీవించినాడు. వదినగారు కూడా దీవెనలు ఇచ్చింది. గ్రామస్తులందరూ పాదాభివందనాలు చేసి శ్రీ సమర్థ రామదాస స్వామికి జై అని జయ జయధ్వానాలు చేసినారు.
బాసర క్షేత్ర సందర్శనం. అందరి వద్ద సంతోషంతో వీడ్కోలు తీసుకొని శ్రీ సమర్థులు మరలా గోదావరి నదీ తీరంలో ప్రయాణిస్తూ తన యాత్రకై సాగినారు. ఆ విధంగా కొంత దూరం ప్రయాణించి శ్రీ సమర్థులు గోదావరి తీరంలోని వాసర అనగా బాసర బ్రహ్మేశ్వర క్షేత్రమును చేరినారు. అచ్చట వేదవ్యాస మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయం ఉన్నది. నదీ స్నానం చేసి ఆ మాతను దర్శించుకున్నారు. ఆమె కృపాకటాక్షలకై కొంతసేపు ధ్యానించినారు. విద్యాసాగర, ఎటువంటి విద్యావేత్తలైనా పండితులైనా ఆ మాత యొక్క అనుగ్రహం లేనిదే ముందుకు సాగలేరు. యథార్థముగా సరస్వతీ మాత యొక్క స్థానం మానవుని మస్తిష్కంలోనే ఉన్నది. మానవ దేహమే ఆమెకు ఆలయం. ఈ మర్మం అందరికీ తెలియదు. ఇది నిగూఢమైన శక్తి. మన పెద్దలు విద్యల కొరకు ఆమెను ప్రార్థించమని అతి చిన్న వయసు నుండి ప్రబోధిస్తారు. దానిని ఆచారంగా ముందు గణపతిని, తర్వాత సరస్వతిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. మన శరీరంలో ఆసన స్థానంలో మూలాధార చక్రంలో గణపతి ఉన్నాడు. అచ్చటుండి వెన్నెముక ద్వారా పైకి పోతే పైభాగంలో సరస్వతీదేవి ఉన్నది. మన వెన్నెముకయే ఆమె చేతిలో ఉన్న వీణగా చెప్పబడింది. అదే మన తలలోని ఆలోచన చేసే తెలివి అనే శక్తి ఆమె వీణాగానమే. ఆ తెలివి తేటగా వ్యక్తీకరించబడితేనే ఈ లోకంలో మానవుడు ఎన్నింటినో సృష్టిస్తున్నాడు. తానే ఆవిష్కరించినానని గర్వపడుచున్నాడు. ఆమె యొక్క దివ్యశక్తి విన్యాసమే ఈ ప్రపంచం అని యోచించడు. ఆమె ఈ సృష్టికి కర్తగా ఉన్న పరమేష్ఠిక సహాయురాలు. అందుకని బ్రహ్మదేవుని ఇల్లాలన్నారే గాని ఈ మాత యొక్క విలాసమును ఉత్తమోత్తమ రీతిలో గ్రహించి ఉపాసించిన వారు ఆమె కృపకు పాత్రులై కీర్తి ప్రతిష్టలు గడించారు. ఎందరో కవులు, గాయకులు ఆమెను బాహ్యంగానూ ఆంతరంగికంగానూ ఆరాధించినారు. ఆమె కృప లేకుంటే ఎంత తెలివిగలవారైనా మరపు అనే మాయలో మునిగిపోగలరు. కావున యోగులు, మహాత్ములు, ఋషులు, మునులు ఆమె యొక్క శక్తి సామర్థ్యాలను తెలిసి ఆరాధిస్తారు. ఆ కారణంగానే శ్రీ సమర్థులు ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్నారు. తను తలపెట్టిన లోకహిత కార్యానికి సహకరించమని ఇలా ప్రార్థించినారు. శ్రీ సమర్థులు బాసర జ్ఞాన సరస్వతీ దేవిని ప్రార్థించుట. ఓ జగజ్జనని లోకమాత, నీవు జ్ఞానస్వరూపినివి. అమ్మా, నీ దయవలనని అజ్ఞాని అయిన మానవునికి జ్ఞానము ప్రాప్తించును. జ్ఞాని అయిన పిదప వాడు విజ్ఞానిగాను, విజ్ఞాని అయిన వాడు సుజ్ఞానిగాను మార్పు చెందించుచు పూర్ణజ్ఞానిగా చేయగల మహాతల్లివి నీవేనమ్మా. నేను శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము ప్రజలలో భక్తి చైతన్యం కలిగించి ధర్మోద్ధరణ చేయ సంకల్పించి ఉన్నాను. హే మాత, నీవు నా కార్యమునకు అండగా నిలిచి ఉత్తమ నీతి మార్గమును, యోగ మార్గములను నా వాక్కులందు పలికించ వేడదను. సకల యోగ విద్యా రహస్యములకు ఉనికి నీవై ఉన్నావు. మానవ మస్తిష్కములందు నెలకొని ఉండి వారికి తెలివిని తేటను ప్రసాదించినది నీవే తల్లి. కావున నా ప్రబోధములను ఆలకించి ప్రజలు జ్ఞానులుగా, విజ్ఞానులుగా, సుజ్ఞానులుగా అగునట్లు అనుగ్రహించము. నీ దయ లేకున్నా ప్రజలు మూర్ఖులు కాగలరు, పశుప్రాయులు కాగలరు. నా ప్రార్థన ఆలకించి తల్లి, భారత పౌరులందరినీ ప్రజ్ఞానవంతులనర్చుము భారతి. నీకివే నా శతకోటి ప్రణామములు చేకొనుమమ్మ అని ప్రార్థించెను. అక్కడ నుండి బయలుదేరి కొంత దూరంలో గల శ్రీధర్మపురం అనే క్షేత్రానికి చేరినారు. అచ్చట లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. అది అత్యంత పురాతనమైన క్షేత్రము. దుష్ట సంహారకుడైన నారసింహుని దర్శించి ప్రార్థించినారు. శ్రీ సమర్థుల ముందున్న కార్యము కూడా దుష్ట సంహారమే కదా. దుష్ట సంహారం అంటే అందరినీ చంపడం అని మనం అర్థం చేసుకోకూడదు. దుష్టత్వాన్ని, దుష్టగుణాలను రూపుమాపడం ద్వారా ధర్మము నిలుస్తుంది. అందువలన మానవుల్లోని దుష్టగుణాలను, అవగుణాలను మార్చగలిగితే వాటికి అక్కడ స్థానం ఉండదు. తద్వారా సద్గుణాలు పెంపొందించే అవకాశం కలుగుతుంది. ఎలా పంట పొలంలో రైతు కలుపు మొక్కలు ఏరివేసి పంట మొక్కలను చక్కగా పెంచుకుంటాడో, మహాత్ములు కూడా ఆశ్రయించిన వారిలోని దుర్గుణాలను దూరం చేసి సద్గుణ సంపదను పెంచి తద్వారా మరలా లోక కళ్యాణం చేయిస్తారు. శ్రీ స్వామి కార్యోన్ముఖులయ్యే ముందు కార్యసాధనకై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపను కూడా పొందినారు అని ఈ క్షేత్ర దర్శనం ద్వారా వ్యక్తమవుతున్నది. శ్రీ సమర్థులు అట నుండి శివక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం దర్శించుకున్నారు. అచ్చట శ్రీ కాళేశ్వర స్వామి వారి అనుగ్రహానికై ప్రార్థించినారు. తదుపరి సుదీర్ఘ ప్రయాణం చేసి గోష్పాద తీర్థమును స్నానమాచరించినారు. తదుపరి గోదావరి సముద్రమందు కలిగి ప్రదేశం వరకు వెళ్ళినారు. అక్కడ గోదావరి 7 పాయలుగా చీలి సముద్రంలో 7 చోట్ల కలుస్తుంది. వాటికే సప్త గోదావరి అని పేరు. అక్కడ నుండి మరలి గోదావరి
రెండవ తీరంలో ప్రయాణించి ఇదే విధంగా మార్గమధ్యమందున్న క్షేత్రములు, నగరములు, గ్రామములు దర్శించుచు తాము బయలుదేరిన నాసికకు చేరి త్ర్యంబకేశ్వరిని దర్శించినారు. తదుపరి పంచవటిని చేరుకొని శ్రీరామ దర్శనం చేసుకున్నారు. శ్రీరామచంద్ర స్వామిని ఇలా ప్రార్థించారు: హే ధర్మస్వరూప, సీతామనోహర, హే రావణ దప్ప వినాశ, దైత్యకులాంతక, జయహో రణధీర, నీ ఆజ్ఞను పాలించి ఇంతవరకు ధర్మస్థాపనకు భూమికను తయారు చేసుకుంటివి. ఇక నీ సహాయము, శ్రీ హనుమంతుని సహాయముతో ముందు చేయబో కార్యమును నిర్వహించదను. ఇప్పుడు చేసిన తీర్థయాత్రా ఫలమును ఇదే నీ పాదాల వెనుమలగడ సమర్పించుచున్నాను. నీ అనుగ్రహ లేశము నన్ను నడిపించును గాక అని ప్రార్థించెను. అట నుండి కదిలి తమ తపోస్థానమైన టాకలీ గ్రామానికి చేరుకున్నారు. కుమారా, విన్నావు కదా, శ్రీ సమర్థులెంత సమర్థవంతంగా తమ దివ్య ప్రణాళికను నిర్ధారించుకున్నారో. వారు ఏ విషయంలోనూ తొందరపడరు. ముందాలోచనతో లోతుగా ప్రజల మానసిక స్థితిని గమనించేవారు. వారిని ఆశ్రయించిన వారును నిరసించిన వారును కూడా తరించినట్లో సందేహం లేదు. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది కదా. ఆ అగ్ని లాంటి వారే మహాత్ములు కూడా, అనగా జ్ఞానాగ్ని స్వరూపులు. కావున వారిని హేళన చేయవచ్చిన వారికి కూడా గుణపాఠము చెప్పి పాదాక్రాంతులు చేసుకున్నారు పైఠాన్లో. ఇది వారి బుద్ధి చాతుర్యమునకు తార్కాణం. ఇక ముందు వారి జన్మస్థాపన ప్రణాళికలో వారి శక్తియుక్తులను ఉద్ధృతముగా ప్రసారం చేస్తూ ప్రబోధాలు ప్రారంభిస్తారు. వారు తమ దృష్టితోనే అనేక మందిని ఆకర్షించగలరు. వారి ఆకారము సంపూర్ణ యోగ వికాసమును అందింది. దేదీప్యమానమైన తేజస్సుతో కూడిన వారి ముఖవర్చస్సును దర్శించవలనే గాని వర్ణింపనలవి కాదు. కాలాతీతమైనది. తర్వాతి లీలలను రేపు చెప్పుకుందామని శ్రీ నిత్యానందుల వారు పలికినారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 13వ అధ్యాయము సంపూర్ణము. ఓం శాంతి శాంతి శాంతి.